నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నడుము నొప్పి మీ డైలీ రొటీన్ కి అడ్డుపడుతుందా? ఎన్ని మందులు వేసుకున్నా నడుము నొప్పి తగ్గడం లేదా? సర్జరీలు లేకుండా మీ వెన్ను నొప్పిని తగ్గించుకోవాలనుకుంటున్నారా? స్పాండిలైటిస్, సయాటికా, నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలకు సర్జరీ లేకుండా ఆయుర్వేద పరిష్కారం. మరిన్ని వివరాలు తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా ఈ మధ్యకాలం నడుము నొప్పి అన్నది బాగా ఎక్కువగా వస్తుంది. అసలు ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటండి? ఒకటండి, అంటే నడుము నొప్పి రావడానికి కారణాలు బోలెడని ఉన్నాయండి. కాకపోతే మనము కొన్ని కేటగిరీస్ చేసుకుంటూ ఉంటాం, అంటే ఈజీగా అర్థం కావడానికి. నెంబర్ 1, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. అంటే మనం తీసుకునే ఆహారము సరిగ్గా పోషకమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం, ముఖ్యంగా కాల్షియం రిచ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆ అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోవడం, ఇది ఫస్ట్ కారణం. రెండోది, మనం చేసేటువంటి వికృతమైనటువంటి చేష్టలు, అంటే ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నిలబడము, ఇర్రెగ్యులర్గా కూర్చోవడము, ఇర్రెగ్యులర్గా నిలబడము, లేదా మన పోస్చర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. వీటి వల్ల వెన్ను మీద ప్రెషర్ పడి అక్కడున్న కండరాల వ్యవస్థ ఫస్ట్ తేలికగా అయిపోయి, అంటే వీక్ అయిపోయి, దాని తర్వాత లోపల ఉన్నటువంటి వెన్ను మీద ప్రెషర్ పడి వెన్నుల సమస్యలు అన్నీ కూడా వస్తాయి. లెక్క ప్రకారము 48 రకాల వెన్ను సమస్యలకి దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ కారణం, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, వెన్ను మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల, బొజ్జ పెరగడం వల్ల, బొజ్జ మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ కూడా నడుము మీద పడడం వల్ల మనకి వెన్ను నొప్పి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒబేసిటీ వల్ల కూడా మనకి వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా మన ఇన్అడిక్వేట్ హైడ్రేషన్ అంటాం. అంటే మనము వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డిస్కులలో ఆ తేమ అనేది తగ్గిపోవడం వల్ల, డిస్క్ పగిలిపోవడం వల్ల, లోపల ఉన్నటువంటి గుజ్జు బయటకు వచ్చేసి నరం మీద నొక్కుకోవడం వల్ల ఆటోమేటికల్లీ స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా దారితీస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ 4 కారణాలు. ఇవే కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. ఇలా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయేటువంటి వ్యాధులు, HIV లాంటి కండిషన్స్ ఉంటే, లేదు టీబీ లాంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళు, ఎక్కువగా మందులు వేసుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉండి ఆ సమస్య వల్ల కూడా వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కిడ్నీ స్టోన్ ఉంది, ఆ కిడ్నీ స్టోన్ వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ప్యాంక్రియాస్లో చేంజెస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా నడుము నొప్పి రావచ్చు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, వాళ్ళకి కూడా నడుము నొప్పి రావచ్చు. సివియర్ అసిడిటీ ఉంది, వాళ్ళకి మెడ నొప్పి రావచ్చు. లేదా మైగ్రేన్ ఉంది, వాళ్ళకి మెడ నొప్పి రావచ్చు. ఇలా ఒకదానికి ఒకటి నిదానార్థకర వ్యాధులు అని అంటాం. సో అలా ఇంటర్నల్గా ఒక వ్యాధి ఉండి దానివల్ల కూడా ఇతర వ్యాధులు మనం వెన్ను నొప్పి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుంది అంటారు? ఒకటండి, సింపుల్గా చెప్పాలంటే 2 పరిష్కార మార్గాలు. ఒకటి టెంపరరీ సొల్యూషన్, ఒకటి పర్మనెంట్ సొల్యూషన్. టెంపరరీ సొల్యూషన్ అని అంటే ఏంటి అని అంటే, మనకు వెన్ను నొప్పి వచ్చింది లేదా నడుము నొప్పి వచ్చింది, పొద్దున్నే లేచాము, ఆఫీస్కి వెళ్ళాలి, పెయిన్ కిల్లర్ మింగేసాము, మన పని మనం చేసుకున్నాము, పెయిన్ కిల్లర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు ఏదో తాత్కాలికంగా మీకు నొప్పి తగ్గుతుంది. అలా కావాలా, లేకపోతే పర్మనెంట్గా దాన్ని తగ్గించుకోవాలా అనేది వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఒక్క పెయిన్ కిల్లర్లే కాదు, ఇతర వైద్య విధానాలకు వెళ్తే బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమంటారు? అది తగ్గే వరకు బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. నిజానికి శాస్త్రం చెప్తుంది ఏంటంటే, సైంటిఫికల్లీ స్పీకింగ్ 3 రోజుల కన్నా ఎక్కువగా మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే మీ మజిల్స్ డీకండిషనింగ్ అనేది జరిగిపోతుంది. అంటే మీ మజిల్స్ వీక్ అయిపోతాయి. అంటే మీరు దాన్ని బలవంతం స్ట్రెంథన్ చేసే బదులు వీక్ ఇంకా చేస్తున్నారు వెన్ను నొప్పిలో. సో ఆటోమేటికల్లీ మీ వెన్ను నొప్పి ఇంకా ఎక్కువైపోతుందే కానీ తక్కువ కాదు. మూడో ఆన్సర్ ఏముంటుంది ఇతర వైద్య విధానాలలో అంటే, మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుందే కానీ పర్మనెంట్గా సొల్యూషన్ దొరకదు. దాని తర్వాత ఎపిడ్యూరల్ షాట్స్ అని ఇస్తారు, అంటే స్టీరాయిడల్ షాట్స్ వెన్నులోకి చొప్పించేస్తారు. అది ఇవ్వడం వల్ల 2 నుంచి 6 నెలలు తగ్గుతుందేమో కానీ దాని తర్వాత మళ్ళీ తిరగబెడుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే మూల కారణమైనటువంటి వాతాన్ని తగ్గించాలి.
ఆ మూల కారణం సూక్ష్మ కారణమైనటువంటి వాతాన్ని తగ్గించాలి అని అంటే ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉంటాయి. మెయిన్గా 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ థెరపీస్, ఇంటర్నల్ థెరపీస్, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఏది అవసరమో అది చేసుకుంటే, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పట్టుకొని కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా చేసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ వస్తాయి. సర్జరీ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. క్విక్ సొల్యూషన్స్ కోసం వెళ్ళి మోసపోకండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఆయుర్వేదంకి డెఫినెట్గా అడాప్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, అంటే ఈ ఆయుర్వేదంలో ఈ నడుం నొప్పికి, ఈ వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో తగ్గుతుందండి? ఒకటండి, అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్ గురించే చెప్తాను. నా దగ్గరకు ఒకవేళ పేషెంట్ వస్తారు అని అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు? 3-4 ఎంఆర్ఐలు చేయించుకున్నాక ఇంత పెద్ద ఫైల్ తోటి నా దగ్గరకు వస్తారు. సో అది కూడా ఎందుకు వస్తారు అని అంటే, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జరీ అని చెప్పినప్పుడు సర్జరీ కాంప్లికేషన్స్ తెలుసు కాబట్టి భయపడిపోయి సర్జరీ లేకుండా చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా అనేది వెతుకుతూ అప్పుడు మా దగ్గరకు వస్తారు. సో అలాంటి స్టేజ్లో ఎన్ని రోజులలో చికిత్స చేస్తారు అని మీరు అడిగిన క్వశ్చన్కి చాలా కష్టమైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. ఒకటి, ఫస్ట్ మీ ఎంఆర్ఐని చూసి ట్రీట్మెంట్ చేయము. మీకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయాలనే ట్రై చేస్తామంటే నో పెయిన్ కిల్లర్స్, నో సర్జరీ అనేది మా కాన్సెప్ట్. దీంట్లో ఏం చేస్తాము? ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని అసెస్ చేస్తాము. అంటే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు, ఆయుర్వేదంలో ప్రకృతి అంటారు. ప్రకృతిని అసెస్ చేశాక, అంటే మీరు వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత అనేది అలా 7 రకాల ప్రకృతులు ఉంటాయి. ఆ ప్రకృతులలో ఏ ప్రకృతి మీది అనేది అసెస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, మీ వ్యాధి తీవ్రతని అసెస్ చేస్తాము. అది కూడా మీ లక్షణాలను బట్టి మీ వ్యాధి తీవ్రతను అసెస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ వ్యాధిని బట్టి మీ వ్యాయామ శక్తి ఎంత ఉంది, ఆహార శక్తి ఎంత ఉంది అని ఒక 10 పాయింట్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ అన్నిట్లలో మనము అసెస్మెంట్ చేస్తాం. అది చేశాక మిమ్మల్ని ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది అనేది ఆలోచిస్తాం. అప్పుడు ఎక్స్టర్నల్ థెరపీస్ అంటే మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే బాహ్య చికిత్సలు, లోపలికి తినేటువంటి మందులు, ఆహారపు చికిత్సలు, దాని తర్వాత మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తే బాగుపడతారు అనేది ఇదంతా ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఆ ప్లానింగ్లో అప్పుడు చెప్తాము మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీ సర్జికల్ కేసా లేకపోతే మీకు ట్రీట్మెంట్తో సాధ్యపడుతుందా, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ట్రీట్మెంట్ చేయాలి, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇదంతా కూడా కూలంకషంగా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పగలుగుతాం. అంతేగాని ఓవరాల్గా ఒక పేషెంట్ వచ్చాడు ఆయనకి ఎన్ని రోజులలో ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు అని అంటే ఇది ఎంఆర్ఐ చూసి కానీ ఎక్స్రే చూసి కానీ చెప్పేది కాదు, ఓవరాల్గా టెలిపతిలో చెప్పేది అయితే కాదు. మా దగ్గర 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. 10 మంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు నా దగ్గర. అండ్ 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం. రామలింగేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. నమస్కారం. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు నడుము నొప్పి సార్, నడుము పడిపోయినట్టు ఉంటది. చాలాసేపు లేచి నిటారుగా నిల్చోని వస్తుంది. ఎప్పటి నుంచి అండి? ఇది ఒక 6 మాసాల నుంచి అండి. డాక్టర్ గారికి చూపించుకున్నారా? ఏమన్నారు మరి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఇక్కడ ఇప్పుడు చూసి వర్ధన్ గారికి చూసి నేను తీసేది. సార్, మరి నడుము పడిపోయేలాగుంది అన్నారు, మరి ఎవరికి చూయించుకోవట్లేదు అంటున్నారు, మరి అది కూడా తప్పే కదా? తీసుకోవాలి, అట్టగా మోడీ తిరుగుతున్నారు. అది ఏంటంటే అనుకోండి పడిపోయినట్టుగా ఉంది. ఎప్పుడు కూడా వెళ్తుంది. మీది ఏ ఊరు? మాకు మచిలీపట్నం. మచిలీపట్నం. నేను 21వ తారీఖు విజయవాడ వస్తానండి. విజయవాడలో మా బ్రాంచ్ ఉంది, లబ్బిపేటలో మా బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ ఇస్తారు. మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అన్నీ పట్టుకొని రండి. లేదా మీరు డైరెక్ట్గా వచ్చినా మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి ఏం ట్రీట్మెంట్ చేద్దాము, ఎన్ని రోజులు పడుతుంది, ఎంతవరకు ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది కూడా మీకు కూలంకషంగా డిస్కస్ చేసి మీకు పరిష్కార మార్గం చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి.
రైట్ అండి. అలాగే డాక్టర్ గారు, సయాటికా అంటే ఏంటంటే, అంటే ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? ఒకటండి, సయాటికా అనేది ఇంతకు ముందులా అందరూ అనుకుంటారు అదొక వెన్ను సమస్య అని చెప్పి, వెన్ను వ్యాధి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సయాటికా ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ మిస్నోమర్. అంటే అది ఒక లక్షణం మాత్రమే. నడుములో మొదలైనటువంటి నొప్పి తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి నొప్పిని సయాటికా అంటారు. ఈ సయాటికా అనేటువంటి లక్షణము ఇంతకుముందు చెప్పినట్టుగా 48 రకాల వెన్ను సమస్యలలో అన్నిట్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలా సయాటికాకి ట్రీట్మెంట్ అని అడిగితే తప్పైపోతుంది. సయాటికాకి మూలమైనటువంటి ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయుర్వేదం ప్రకారం ఆ మూలమైనటువంటి వాతాన్ని తగ్గించినప్పుడు అప్పుడు ఈ గృద్రసి వాతం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. కాలంతా పాకేటువంటి వ్యాధిని గృద్రసి వాతం అంటారు ఆయుర్వేదంలో. గృద్ర అంటే గద్ద అని అర్థం, అంటే ఈగల్ అని అర్థం. ఎందుకని పేరు పెట్టుంటారు అని ఆలోచిస్తే నడుములో మీరు L3, L4, L5 మధ్యలో చూస్తే 3 నరాలు వస్తాయి. ఆ 3 నరాలు కలిసి ఒకటే పెద్ద నరం ఫామ్ అవుతుంది. అది మీరు అనటామికల్ డిసెక్షన్ చేసి చూసినప్పుడు గద్ద ముక్కులాగా ఉంటుంది. అందుకనే దీనికి గృద్రసి వాతం అని పేరు పెట్టారు. నెంబర్ 2, గృద్ర ఇవాస్యాతి పీడయంతి, గృద్ర ఇవాస్యాతి భక్షయంతి, గృద్ర ఇవాస్యాతి గమ్యంతి అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక్కటి చెప్తాను. గృద్ర ఇవాస్యాతి గమ్యంతి అంటే గద్ద నడిచినట్టుగా నడిచేటువంటి వ్యాధిని గృద్రసి వాతం అంటాం. సివియర్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో గట్టిగా ఇలా పట్టి నడుస్తూ ఉంటాడు పేషెంట్. అందుకని దీనికి గృద్రసి వాతం అని పేరు వచ్చింది. ఆ వాతాన్ని తగ్గిస్తే గృద్రసి వాతం తగ్గిపోతుంది. ఆ వాతాన్ని తగ్గిస్తే సయాటికా తగ్గిపోతుంది. సయాటికా తగ్గిపోతే దానికి మూలమైనటువంటి మొత్తం సమస్తమైనటువంటి స్పైన్ కండిషన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. అయ్యో, హలో. ఓకే, కాల్ కట్ అయినట్టు ఇంకోటి తీసుకుందాం. శ్రీనివాస్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు సార్ చెప్పండి. సార్ నాది శ్రీనివాస్ అండి, రాజమండ్రి. చెప్పండి. మా మదర్ కి బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తున్నాయి సార్. ఓకే. వైజాగ్ నెక్స్ట్ రాజమండ్రి కూడా చూపించాను. ఓకే. బట్ క్యూర్ అయితే ఇప్పటికీ అవ్వలేదు సార్. ఎంత అండి వయసు? ఏంటన్నది కూడా తెలియట్లేదు సార్. వయసు ఎంత? 70 సార్. ఓకే. ఎలా సన్నగా ఉంటారా, లావుగా ఉంటారా? రావుగా సార్, మీడియం ఉంటుంది సార్. ఓకే. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? ఏమన్నారు డాక్టర్ గారు? చేంజెస్ అంతా కూడా నార్మల్ ఉంది సార్. ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు. అవునన్నది ఏంటో తెలియలేదు. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీ అమ్మగారికి అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలము. 70 ఏళ్ళు కాదు, నా దగ్గరికి 85, 90 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాకపోతే అమ్మగారికి ఎంతవరకు తగ్గించగలుగుతాను అనేది తనను చూశాక లేదా తనతో మాట్లాడాక నేను డిసైడ్ చేయగలను. కానీ ఇక్కడ ఒక చిన్న, మీరు చెప్పిన పాయింట్లో నేను ఒక మంచి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా ఏంటంటే ఎక్స్రేలలో, ఎంఆర్ఐలలో కనబడే దానిదే మనము అంతా నిజమని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంఆర్ఐ 75% రాంగ్ అండి. ఎందుకు అనంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎంఆర్ఐలో చాలా ఎక్కువగా ఉన్నది ప్రాబ్లము అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది, కానీ మీకు అసలు లక్షణాలే కనబడకపోవచ్చు. ఎంఆర్ఐలో అసలు ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది అన్నట్టుగా కనబడవచ్చు, కానీ మీకు లక్షణాలు చాలా ఎక్కువగా కనబడవచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వర్ధన్ ఆయుర్వేదాలో ఎక్స్రేకి, ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ జరగదు. వర్ధన్ ఆయుర్వేదాలో మీ శరీరానికి, మీకు కలిగే లక్షణాలకి, మీకున్న వ్యాధికి, మీకు పెరిగిన వాత లక్షణాలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టే మేము ఇప్పటికీ సక్సెస్ అయ్యాము. ఇతర వైద్య విధానాలలో ఎంఆర్ఐని చూసి ట్రీట్మెంట్ చేస్తారు, ఎంఆర్ఐకే ట్రీట్మెంట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది వ్యాధికి ట్రీట్మెంట్ చేయాలి, మనిషికి ట్రీట్మెంట్ చేయాలి, యాజ్ అ హ్యూమన్ ట్రీట్మెంట్ చేయాలి, సిమ్టమ్కి ట్రీట్మెంట్ చేయాలి. అందుకనే ఇప్పటికీ మేము 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. రాజమండ్రి అంటున్నారు, నేను విజయవాడలో ఉంటాను 21వ తారీఖు. అక్కడికి ఒకసారి రండి, అమ్మగారిని తీసుకురండి.
లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా మాట్లాడొచ్చండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనాథ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ నమస్కారం అండి. వర్ధన్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం, చెప్పండి. సార్ అదే నాకు ఈ మధ్య నేను షటిల్ ఎక్కువగా ఆడేవాడిని సార్. ఓకే. గేమ్ ఆడేవాడిని. ఈ మధ్య బ్యాక్ ఈ వెన్ను దగ్గర కిందనే పెయిన్ వచ్చేది. ఓకే. ఇప్పుడు అది మా కుడికాలు ఈ తుండి దగ్గర పెయిన్ వస్తుంది సార్ బాగానా. ఓకే. ఒక 10 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నాను అన్నమాట సార్. అసలు ఎక్స్రే ఏమైనా చేయించారా, ఎంఆర్ఐ చేయించారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఎంఆర్ఐ చేయించాను సార్. ఏమన్నారు? ఈ L4 L3 ఏదో కంప్రెషన్ ఉంది అని ఆయుర్వేదం వాడుతున్నాను సార్ ప్రజెంట్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఒక 1 మంత్ నుంచి వాడుతున్నాను సార్. అంటే మందులు ఇచ్చారా, మసాజ్డ్ బేస్ థెరపీ ఏమైనా చేశారా? మసాజులు అవేం చేయలేదు సార్, మందులు ఇచ్చారు సార్, ఆయుర్వేదిక్ గుళికలు ఇచ్చారు సార్. ఓకే. ఇక్కడ ఒకటండి, సార్ ఏ పని చేసినా హీన మిథ్య అతి యోగాలు అని ఉంటాయి. ఆయుర్వేదంలో పాయింట్ చెప్తున్నాను. హీన యోగం అంటే అస్సలు కదలకుండా ఒకటే దగ్గర కూర్చొని ఉండే తత్వం ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు వాతం పెరుగుతుంది, వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అతి యోగం అంటే ఏదైనా ఎక్కువగా చేయడం. ఇప్పుడు మీరు షటిల్ ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా షటిల్ ఆడారు, లేదా అరగంట సేపు ఆడాల్సింది 2 గంటలు ఆడారు, 4 గంటలు ఆడారు, అప్పుడు కూడా వాతం పెరుగుతుంది, అప్పుడు కూడా మీకు వెన్ను సమస్య వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. హీన మిథ్య అతియోగం. మిథ్యాయోగం అంటే ఏంటంటే వక్రంగా కూర్చోవడము, ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడము, ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడము, ఎక్కువగా బరువులు ఎత్తడము, లేదా ఎక్కువగా నడవడము. అందరూ అనుకుంటుంటారు ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, 10,000 స్టెప్స్ నేను కంపల్సరీ నడవాలని అందరు వాచ్లు పెట్టుకుంటారు. మీ శరీర ధర్మాన్ని బట్టి వాకింగ్ చేయాలే కానీ మీరు కంపల్సరీ 10,000 స్టెప్పులు నడవాలని మాత్రం వాకింగ్ చేయకండి. ఇది చాలా మిత్ అండి. ఆ మిత్ని మీరు బ్రేక్ చేయాలి. సన్నగా ఉన్నవాడు 10,000 స్టెప్పులు నడవగలడు, అదే లావుగా ఉన్నవాడు 10,000 స్టెప్పులు నడిస్తే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు వచ్చి పడిపోతాడు. సో ఇవన్నీ మిథ్యాయోగాలు అంటారు. అలా హీన అతి మిథ్యాయోగాలను కాకుండా సమయోగం పాటించాలి. అంటే కరెక్ట్ అయినటువంటి నడక, కరెక్ట్ అయినటువంటి ఆహారం, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ పాటిస్తే అసలు మీకు వ్యాధే రాదు. మాలాంటి వాళ్ళ అవసరమే ఉండదు మీకు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇవన్నీ చేయకూడదు అని అనుకున్నప్పుడు ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆయుర్వేదం ఎందుకు చెప్పబడింది అంటే మీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పింది. సో మీ జీవన విధానాన్ని మార్చుకోండి, హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సోమయ్య గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. తలనొప్పి. ఓకే. అప్పుడు నేను డాక్టర్ ఇచ్చారంటే టెన్షన్ తగ్గడానికి నిద్ర పడతాను ఇట్లా మెట్లు ఇచ్చారు. సార్ మీది రీసౌండ్ వస్తుందండి, సరిగా అర్థం కావట్లేదు. తలనొప్పి అనేది అర్థమైంది, దాని తర్వాత చెప్పండి. తలనొప్పి నొప్పి లేదండి. ఓకే. తలనొప్పి మొత్తం ఉంది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెన్షన్ తగ్గడానికి నిద్ర పడడానికి మెట్లు ఇచ్చారు. టెన్షన్ తగ్గడానికి, నిద్ర పడటానికి మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే. ఇచ్చారు. అయితే ఇప్పుడు అదేమైందంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్లాగే వస్తుందండి. ఓకే. ఎంత మీ వయసు? 52 సంవత్సరాలు. ఏం పని చేస్తూ ఉంటారు? ఆటో. ఓకే. మరి అక్కడే తెలిసిపోయింది కదండి, ఎక్కువగా ఆటో నడపడం వల్ల, ఎక్కువగా కదలికలు ఉండడం వల్ల మీ మెడలో చేంజెస్ వచ్చేస్తాయండి. ఆస్టియోఫైట్స్ అంటే బొమ్మికల మీద బొమ్మికలు పెరిగేసి మీకు మెడలో కంప్రెషన్ ఏర్పడుతుంది. ఒకసారి మెడలో కంప్రెషన్ ఏర్పడ్డప్పుడు ఇక్కడ నొక్కున్నప్పుడు 26 లక్షణాలు వస్తాయండి. దాంట్లో తలనొప్పి రావచ్చు, మైగ్రేన్ హెడేక్ రావచ్చు, తల తిరిగేటువంటి వర్టిగో రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, మోచేయి నొప్పి రావచ్చు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా రావచ్చు. అంతెందుకు గుండెల్లో కూడా నొప్పి రావచ్చు. మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం టెస్టులు చేయించుకుంటే అన్నీ నార్మల్ కూడా వచ్చేస్తాయి. కాకపోతే కంప్రెషన్ మెడలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నొప్పి వస్తుంది. అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఇలా 26 లక్షణాలు ఉంటాయండి. సో మీకు టెన్షన్ వల్ల వచ్చింది అనుకొని మందు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మీరు చేసేటువంటి వృత్తి
దానివల్ల కూడా మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి నెక్లో ఎవాల్యుయేషన్ చేయించుకుంటే, మెడ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మంచిదండి. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. మా డాక్టర్స్ ఉంటారు మా బ్రాంచెస్లో. 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి రండి, మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా పరిష్కార మార్గం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కుమార్ గారు. కుమార్ గారు నమస్తే అండి. వరంగల్ ఉందండి నా బ్రాంచ్. డాక్టర్ సార్ వర్ధన్ గారు వరంగల్లో ఉన్నారు, మీ అయితే మా సమస్య బ్రాంచ్ చెప్పండి. లేదండి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా ఉన్నాయి. వరంగల్లో లేదండి. ఆంధ్ర అవసరం లేదు, వరంగల్ కదా మాట్లాడేది. సార్ హైదరాబాద్ వరంగల్ మాట్లాడుతున్నా. హైదరాబాద్ మన ఆంధ్రాకి వద్దులేండి, హైదరాబాద్కి కాకపోతే. అదే చెప్తున్నాను సార్, హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. కనబడుతుంది ఏం లేదా? నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీకు ఏది దగ్గర అవుతుందో చూసుకోండి, అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ వర్ధన్ గారు. ఎవరైతే మెడ నొప్పి, వెన్ను నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి